జపాన్ ఒక రైల్వే సిస్టమ్ ను వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రైల్వే సిస్టమ్ అని వాళ్ళే చెప్పుకుంటారు. చెప్పుకోవడం మాత్రం కాదు, దీని వాళ్ళు ప్రూవ్ కూడా చేశారు. జపాన్ లోని హోక్కైడో యూనివర్సిటీ రీసెర్చర్స్ ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ను ప్రూవ్ కూడా చేశారు ఒక స్లైమ్ మోల్డ్ యూజ్ చేసి. మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఆ స్లైమ్ కి బ్రెయిన్ గానీ లేదంటే న్యూరల్ సిస్టమ్ గానీ ఏవీ లేవు. ఆ స్లైమ్ మోల్డ్ పేరు పైసలం పాలిసెఫెరలం. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక సింగిల్ సెల్ ఏరియా వైజ్ లో స్ప్రెడ్ అవుతూ ఎక్కడెక్కడ ఫుడ్ ఉంటుందో అక్కడ ఆ ఫుడ్ చుట్టూ ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయ్యి ఆ ఒక ఫుడ్ సోర్స్ కి షార్టెస్ట్ పాత్ కనుక్కుంటుంది. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ లో సైంటిస్టులు టోక్యో సిటీ మరియు సరౌండింగ్ సిటీస్ ఒక మ్యాప్ ను ప్లేస్ చేసి ఈ సిటీస్ ని రిప్రజెంట్ చేయడానికి సైంటిస్టులు ఆ ఈచ్ అండ్ ఎవ్రీ సిటీ మీద ఓట్ ఫ్లేక్స్ ను అంటే అదే ఫుడ్ ను ప్లేస్ చేసి ఈ స్లైమ్ మోల్డ్ ను మ్యాప్ మీద టోక్యో సిటీ మీద ప్లేస్ చేస్తే స్టార్టింగ్ లో అయితే ఈ స్లైమ్ మోల్డ్ అన్ని డైరెక్షన్స్ లో ఎక్స్పాండ్ అవుతూ ఈ ఫుడ్ ను వెతకడం ప్రారంభించింది. ఎప్పుడైతే దానికి ఫుడ్ దొరుకుతూ వెళ్ళిందో అది దాని పాత్స్ ని మాడిఫై చేసుకుంటూ వెళ్ళిందంట. 26 అవర్స్ అయిన తర్వాత చూస్తే ఈ స్లైమ్ మోల్డ్ ఈ ఫుడ్ పార్టికల్స్ చుట్టూ ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఫామ్ చేసిందంట. అదే కాకుండా స్మాలెస్ట్ పాత్ యూజ్ చేసి ప్రతి ఒక్క ఓట్ ఫ్లేక్స్ ను కనెక్ట్ చేస్తూ వెళ్ళిందంట. ఈ స్లైమ్ మోల్డ్ చేసిన కాంప్లెక్స్ పాత్ ను టోక్యో ఒక మోస్ట్ కాంప్లెక్స్ రైల్వే పాత్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఈ రెండింటి స్ట్రక్చర్ సేమ్ ఉందంట. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారా టోక్యో ఒక రైల్వే సిస్టమ్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రైల్వే సిస్టమ్ గా నిర్ధారించారు. ఇదే కాకుండా ఈ స్లైమ్ మోల్డ్ కాంప్లెక్స్ మేజ్ పజల్స్ ను కూడా ఈజీగా మరియు ఎఫిషియెంట్ గా సాల్వ్ చేసిందంట. ఇది ఒక సింగిల్ సెల్యులార్ ఆర్గానిజం బ్రెయిన్ లేకుండా తర్వాత న్యూరల్ సిస్టమ్ లేకుండా ఒక ట్రావెలింగ్ సేల్స్ మెన్ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసిందంటే ఆశ్చర్యంగా ఉంది కదా.